హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ అండ్ టీ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు లూడో గేమ్ గురించి చెప్పబోతున్నాను. నేను నా ఫ్రెండ్స్ తో లూడో గేమ్ ఆడుతున్నప్పుడు ఆల్వేస్ నేనే గెలుస్తా ఉండడం వల్ల నేను ట్రిక్ యూస్ చేస్తున్నానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ట్రిక్ ఏం లేదు ఫ్రెండ్స్, నేను జస్ట్ లూడో గేమ్ ని చిన్న అనాలిసిస్ అనేది చేశాను. ఆ అనాలిసిస్ చేయడం వల్ల నాకు లూడో గేమ్ ద్వారా కొన్ని విషయాలు అనేవి తెలిసినాయి. ఆ అనాలిసిస్ ని బేస్ చేసుకుని నేను లూడో గేమ్ లో ప్రతిసారి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను గెలవడం జరుగుతుంది. అనాలిసిస్ ఏంటి, అసలు నేనేం అబ్జర్వ్ చేశాను, ప్రతిసారి మనమే లూడో గేమ్ అనేది ఎలా గెలవాలి, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. నేను లూడో గేమ్ ఆడుతున్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ ని ఎలా క్రియేట్ చేశారు, ఆ క్రియేట్ చేసిన గేమ్ లో యూజ్ చేసిన అల్గారిథం ఏంటి అన్ని తెలుసుకుందాం అనుకున్నాను. కానీ బేసిక్ గా నెట్ లో నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు. ఎందుకంటే ఏదైనా గేమ్ డెవలపర్స్ కానివ్వండి, అప్లికేషన్ డెవలపర్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సెక్యూర్డ్ గా ఉంచుతారనమాట. ఇంటర్నెట్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి జనరల్ గా గిట్ హబ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో గిట్ హబ్ లో ఏంటంటే డెవలపర్స్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ని ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. మనం డౌన్లోడ్ చేసుకుని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. గిట్ హబ్ లో లూడో కోసం సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఒక గేమ్ అనేది దొరికింది. ఇది వచ్చేసేసి పైథాన్ లో లూడో డెవలప్ చేశాడు అనమాట ఈ వ్యక్తి. మీరు చూడొచ్చు, మనకి గేమ్ అనేది కంప్లీట్ గా కోడ్ ద్వారానే రన్ అవుతుంది. ఈ కోడ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే యాస్టీజ్ మీరు లూడో గేమ్ ఎలా అయితే వస్తుందో కంప్లీట్ గా అలా వచ్చేస్తుంది అనమాట. యాస్టీజ్ మీరు లూడో గేమ్ ఆడుతున్నట్టే ఉంటుంది. వచ్చేసి కంప్లీట్ లూడో గేమ్ కి యూజ్ చేసిన కోడ్. ఇక్కడ నేను కోడ్ మొత్తం అబ్జర్వ్ చేశాను. ఇక్కడ కోడ్ మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మీకు బోర్ కొడుతుంది. ఇందులో మనకి మెయిన్ ఒక పాయింట్ ఉంది, దాన్ని మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన కోడ్ అంతా ఏంటంటే ఆ లూడో గేమ్ లో మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, టీకే ఎంటర్ అనే మాడ్యూల్ యూజ్ చేసుకుని వీళ్ళు డెవలప్ చేశారు. ఆ ఇంటర్ఫేస్ కనిపించడానికి ఒక చోట రెడ్, ఒక చోట గ్రీన్, ఒక చోట బ్లూ, ఒక చోట ఎల్లో అని అనమాట. అండ్ నెక్స్ట్ వాటిలో ఉండాల్సిన కాయిన్స్, కాయిన్ మనం 6 వేసినప్పుడు బయటికి రావాలని చెప్పి అలాంటి కోడ్ అనేది రాశారు. కోడ్ రాసిన తర్వాత ఇక్కడ మీకు ఒక లైన్ చూపిస్తాను. ఇక్కడ నేను ఒక లైన్ ని హైలైట్ చేశాను, మీరు ఈ లైన్ ని చూడొచ్చు. సో ఈ లైన్ ఏం చేస్తుందంటే, సో మనకి డైస్ ఉంది కదా, సో ఆ డైస్ రోల్ అయినప్పుడు సో అందులో ఏ నెంబర్ పడాలి అని చెప్పి ఈ లైన్ డిసైడ్ చేస్తుంది. జనరల్ గా లూడో గేమ్ ఏంటంటే ఇనీషియల్ గా ప్రతి ఒక్కళ్ళు ఎవరి బాక్స్ లో వాళ్ళు ఫిక్స్డ్ గా ఉంటారు. సో నెక్స్ట్ గేమ్ యొక్క రూల్ ఏంటంటే ఎవరైతే హైయెస్ట్ నెంబర్ వేస్తారో సో వాళ్ళు మాత్రమే ఆ బాక్స్ నుంచి బయటకు వస్తారనమాట. అంటే ఇందులో ఉన్న హైయెస్ట్ నెంబర్ 6. సో ఈ గేమ్ ని మీరు అర్థం చేసుకోవాలంటే మీకు కొంచెం ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ లైట్ గా ఐడియా ఉంటే చాలు. సో మీరు ఈజీగా లూడో గేమ్ ని గెలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ నేను ఒక లైన్ ని హైలైట్ చేయడం జరిగింది. ఈ లైన్ ఏం చేస్తుందంటే ర్యాండెంట్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 1 నుంచి 6 వరకు ర్యాండమ్ గా ఒక నెంబర్ ని జనరేట్ చేస్తుంది. సో అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు డైస్ మీద క్లిక్ చేసినప్పుడు 1 నుంచి 6 వరకు ఒక ర్యాండమ్ గా ఒక నెంబర్ అనేది మీకు వస్తుంది అనమాట. సో ఈ నెంబర్ ని బేస్ చేసుకుని మీకు గనక 6 పడితే సో ఒక కాయిన్ అనేది బాక్స్ నుండి బయటకు వస్తుంది. ఆల్రెడీ ఒక కాయిన్ కనుక బయట ఉంటే మీరు కావాలంటే దాన్ని మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ర్యాండెంట్ అనే ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ ర్యాండెంట్ అనే ఫంక్షన్ ని మనం లూడో గేమ్ లో కన్ఫర్మ్ గా యూజ్ చేయలేదు. సో అలా యూజ్ చేయలేదని ఎలా చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ టైమ్ లో లూడో కనుక ఆడితే సో ఒక చిన్న బాక్స్ అనేది మనం గ్రౌండ్ మీద గీసి డైస్ అనేది తీసుకుని సో లూడో గేమ్ ఆడితే సో ప్రాబిలిటీ కనుక చెక్ చేసుకుంటే కనీసం ఎప్పుడో ఒకసారి ఒక పర్సన్ అనేది లూడో గేమ్ లో విన్ అయ్యి ఇంకో పర్సన్ అనేది అసలు 6 పడకుండా గేమ్ మొత్తం రన్ అవ్వచ్చు. సో మనకి ప్రాబిలిటీలో ఈ అవకాశం కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఒక పర్సన్ అనేవాడు అన్ని విన్ అయిపోతూ ఉండి సో ఇంకో పర్సన్ అనే వాడికి 6 పడకపోవచ్చు కూడా. కానీ మీరు ఎప్పుడైనా లూడో అబ్జర్వ్ చేశారా, మీకు కన్ఫర్మ్ గా 6 పడుతుంది, మీరు కన్ఫర్మ్ గా మీ యొక్క కాయిన్స్ ని బాక్స్ లోని బయటికి తీసుకొస్తారు. సో ఇదంతా ఎలా జరుగుతుందంటే లూడోలో యూజ్ చేసిన అల్గారిథం. సో ఇందులో మీకు ఇంకొక అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం చెప్తాను. సో ఆ ఇంకో విషయం ఏంటంటే, మీరు లూడో గేమ్ మీ ఫ్రెండ్స్ తో ఆడుతూ ఉంటారు, సో అలాగే ఆన్లైన్ లో కూడా ఆడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు కొంతమందితో ఆన్లైన్ లో ఆడి చూడండి. సో ఆడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మీ అపోనెంట్ కి మీకంటే చాలా అంటే చాలా కాయిన్స్ కనుక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 20,000 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, అండ్ నెక్స్ట్ మీ అపోనెంట్ దగ్గర ఒక 7 lakhs 8 lakhs కాయిన్స్ ఉన్నాయి అనుకోండి. సో అలాంటి సిచ్యువేషన్ లో మాక్సిమం లూడో ఏం చేస్తుందంటే మీ అపోనెంట్ నే గెలిపిస్తుంది, మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. సో ఇలా ఎందుకు చేస్తుంది అంటే మీ అపోనెంట్ దగ్గర హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి సో అతను గనక గెలిస్తే ఇంకా కాయిన్స్ ని ఇంప్రూవ్ చేసుకుని ఆ గేమ్ మీద ఫోకస్ చేస్తాడు కాబట్టి సో మిమ్మల్ని ఖచ్చితంగా ఓడిస్తుంది. ఎందుకంటే లూడోతో మీకు యూజ్ లేదు, మీ దగ్గర ఓన్లీ 50,000 కాయిన్స్ ఉన్నాయి. సో ఇటువంటి అల్గారిథం కూడా ఉండొచ్చు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో అదేంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ తో లూడో ఆడి చూడండి. సో మీరు ఆన్లైన్ లో ఆడిన లూడోకి మీ ఫ్రెండ్స్ తో కలిసి ఆడే లూడోకి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంటుంది. సో
సో దానికోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. సో అదేంటి అంటే, మీ ఫ్రెండ్ ఒకతను రెడ్ కాయిన్స్ అండ్ ఇంకో ఫ్రెండ్ బ్లూ కాయిన్స్ లో ఉన్నారు. సో అన్ని కాయిన్స్ మాక్సిమం లూడో అయిపోయినాయి. సో ఓన్లీ మీకు అతనికి సింగిల్ కాయిన్ మాత్రమే ఉన్నప్పుడు, సో మీరు కనుక 2 6 వేస్తే మీ లూడో అనేది కంప్లీట్ అవుతుంది. కానీ మీ ఫ్రెండ్ ఇంకా బాక్స్ లోపలే ఉన్నాడు. సో అప్పుడు తను 6 వేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ కాయిన్ అనేది బాక్స్ లో నుంచి బయటకు వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఖచ్చితంగా మీరు లూడో ఆడే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తారు. సో ఇప్పుడు ప్రాబబిలిటీ కనుక మనం చెక్ చేసుకుంటే, సో కాయిన్ ఎవరి కాయిన్ అయితే బాక్స్ లోపల ఉందో సో వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోవాలి. ఎందుకంటే మీరు వేయాల్సింది 2 6లు మాత్రమే. సో వాడికి 6 వేసి కాయిన్ బాక్స్ లోంచి బయటికి రావాలి. అండ్ నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత మొత్తం హోమ్స్ అన్ని తిరిగి వాడి హోమ్ గ్రౌండ్ కి రావాలి. సో అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎంత ప్రాబిలిటీ చూసుకున్నా సరే ఖచ్చితంగా మీరే విన్ అవ్వాలి. కానీ లూడో ఇంకొక చిన్న ట్రిక్ అనేది ఇక్కడ మీ దగ్గర ప్లే చేస్తుంది. 2 6లు వేస్తే మీ గేమ్ అనేది ఖచ్చితంగా అయిపోతుంది. కానీ లూడో మీకు అలా పడేలా చేయదు, ఖచ్చితంగా చేయదు. ఎందుకంటే మీరు ఎంత వాల్యూ అయినా వేయండి, సో మీరు ఫ్రెండ్ కి జరిగి అట్లీస్ట్ మీరు ఇంకా 1 వేస్తే విన్ అవుతారనగా కూడా మీకు 1 పడకుండా చేస్తుంది. అదే ఈ లూడో అల్గారిథం లో ఉన్న స్పెషాలిటీ. సో ఈ లూడో అలా ఎందుకు చేస్తుంది అంటే, మీ అపోనెంట్ ఫ్రెండ్ ఎవరైతే హోమ్ లో ఉన్నారో సో అతను హోమ్ నుంచి 6 వేసి బయటికి వస్తాడు. సో బయటికి వచ్చిన తర్వాత అతను హోమ్ గ్రౌండ్ మొత్తం తిరిగి తన హోమ్ టౌన్ కి వస్తాడు. సో ఇద్దరు ఎదురెదురుగా ఉండి జస్ట్ మీకు 1 అతనికి 2 లేదంటే మీకు 3 అతనికి 4. సో ఇలా సింగిల్ ఛాన్స్ లో మీరే అతను. సో మీ ఇద్దరి మధ్య ఏం చేస్తుందంటే ఒక చిన్న ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఫీల్ అనేది వావ్ ఈ గేమ్ చాలా బాగుంది కదా అని చెప్పి మీలో ఒక చిన్న ఫీల్ వస్తుంది. మళ్ళీ మీకు ఆడాలనిపిస్తుంది. సో ఇలా ఉంది కాబట్టి ఈ రోజు ఈ లూడో ఎంత ఫేమస్ అయింది. లేదంటే మీరు చూసుకోండి, మనకు లూడో సంబంధించిన గేమ్స్ మీరు ప్లే స్టోర్ లో కొడితే ఎన్నో గేమ్స్ వస్తాయి. కానీ అందరు లూడోనే ఆడతారు. సో ఎందుకంటే లూడోలో ఈ స్పెషాలిటీ ఉంది. సో లూడో మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటుంది. సో మీరు గెలవాలని మీ ప్రాబిలిటీ ఉన్నా కూడా లూడో మీ ప్రాబిలిటీని తక్కువ చేసి ఎవరైతే హోమ్ టౌన్ లో ఉన్నారో సో వాళ్ళని కూడా గెలిపించే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెంచేలా చేస్తుంది. సో నెక్స్ట్ మనం మాక్సిమం లూడోలో గెలుస్తున్నా అని చెప్తున్నా కదా. సో దాంట్లో దీన్ని బట్టి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ మీరు డైస్ ని అబ్జర్వ్ చేసుకోండి. సో డైస్ ఎలా నడుస్తుందంటే ఒక సీక్వెన్స్ లో రన్ అవుతుంది. ఆ సీక్వెన్స్ ఏంటంటే 1 2 3 4 5 6. ఫర్ ఎగ్జాంపుల్ మీ అపోనెంట్ 5 వేసాడు అనుకోండి. సో 5 వేసిన వెంటనే మీరు 1 సెకండ్ ఆగి మీ డైస్ ని క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మ్ గా 6 పడుతుంది. సో ఈ విధంగా మీకు డైస్ అనేది రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ 3 వేసాడు అనుకోండి. మీరు కంటిన్యూస్ గా మీ డైస్ ని క్లిక్ చేస్తూ ఉంటే విత్ ఇన్ 1 సెకండ్ క్లిక్ చేశారు కాబట్టి మీకు కన్ఫర్మ్ గా 4 పడుతుంది. ఇలా ప్రతి 5 ఛాన్సెస్ లో మీకు 3 ఛాన్సెస్ మీరు అనుకున్న నెంబరే పడుతుంది. సో ఈ విధంగా ఏం జరుగుతుందంటే, లూడోలో ఒక చిన్న రూల్ ఉంది. అదేంటి అంటే, మీ అపోనెంట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ ముందు మీ కాయిన్ ఎప్పుడూ పెట్టకూడదు. వాళ్ళకి 1 పడదులే అని చెప్పి కానీ, వాళ్ళకి 2 పడదులే ఒకసారిగా అని చెప్పి కానీ మీరు కన్ఫర్మ్ గా పెట్టకూడదు. ఇదే లూడో అల్గారిథం ప్లే చేసే ట్రిక్. మీరు మీ అపోనెంట్ ముందు కనుక మీ కాయిన్ ని పెడితే, మీ కాయిన్స్ అన్ని ఆల్రెడీ లూడో కింగ్ అయిపోయి ఉంటే మీరు ఖచ్చితంగా మీ లూడో గేమ్ ఏం చేస్తుందంటే మీ కాయిన్ డెడ్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే అపోనెంట్ కూడా ఛాన్స్ ఇవ్వాలి, మీ ఇద్దరి మధ్య క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా లూడో ట్రిక్స్ అనేది ప్లే చేస్తుంది. సో మీరు కౌంట్ చేసుకుంటూ కనుక మీ కాయిన్స్ మీ డైస్ ని రోల్ చేయగలిగితే కన్ఫర్మ్ గా మీరే గెలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు 6 పడాలని మీరు అనుకుని కన్ఫర్మ్ గా సెకండ్స్ ని కౌంట్ చేసుకుని మీ అపోనెంట్ 2 వేస్తే 3 4 5 6 అని మీరు ఎప్పుడైతే కౌంట్ చేస్తారో వెంటనే మీరు డైస్ ని ప్రెస్ చేస్తే కన్ఫర్మ్ మీకు 6 పడింది. అలాగే మీ అపోనెంట్ మీ ముందుకు వచ్చినప్పుడు మీకు 2 వేస్తే అతను చనిపోతాడు అని తెలిసినప్పుడు మీ అపోనెంట్ 3 వేస్తే మీరు 4 5 6 1 2 అని కౌంట్ చేసి ప్రెస్ చేస్తే కన్ఫర్మ్ గా మీకు 2 పడింది. సో ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ మీద ఈజీగా విన్ అవ్వచ్చు. సో నేను చెప్పినట్టు కనుక మీకు పడలేదు అంటే మీరు కన్ఫర్మ్ గా మీ కౌంటింగ్ లో మిస్టేక్ చేస్తారు. అంటే 1 2 3 అని 3 అనేది కొంచెం లేట్ గా కౌంట్ చేసి మీరు ప్రెస్ చేస్తారు. అలా చేసినప్పుడు మీకు 3 పడకుండా 4 పడుతుంది. సో ఎవరైతే టైం ని మేనేజ్ చేసుకుంటూ సో ప్రాబిలిటీని అబ్జర్వ్ చేసుకుంటూ ఈ గేమ్ లో మూవ్ ఆన్ అవుతారో సో వాళ్ళు కన్ఫర్మ్ గెలుస్తారన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ SND ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేయండి. కింద